शिव शम्भो स्वयम्भो शम्भो 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 शिव अष्टापदे नवपदे विश्वनाथाय काशीश्वरूपाय काशीनिवासाय केदारनाथाय कैलासनाथाय कैवल्यरूपाय श्रीशैलनाथाय श्रीभ्रामरीशाय एकाम्रनाथाय श्रीजम्बुकेशाय अरुणाचलेशाय श्रीकालहस्तीशाय श्रीचित्सभेशाय श्रीमन्नटेशाय श्रीरामनाथाय विश्वैकसाराय सोमनाथाय सामगानप्रिय लीलाशाधिप हर शंकर मृत्युंजयाय सुलमय्या गणपय्या नेत्रपाला कल्पतलार्चित चंद्रकलाधर विलेपन भयनाशक मगानप्रिय कैलाशाधिप शंकर मृत्युंजयाय हर शंकर राक्षस स्वभावाले ఈ తమ్ముడికి ఒక కొడుకున్న అంధకాసురుడిని కొడుకు. ఈ అంధకాసురుడు శివభక్తుడు, ఇంకా మామూలు ఎందుకు వీళ్ళందరూ కూడా రామాసురుడు ఎంత భక్తుడండి, అంతటి శివభక్తుడు మళ్ళీ పుట్టలేదు భూమి మీద. ఈ అసలు మనం ఈ ఘనపాఠీలన్నీ చెప్పుకుంటున్నాం. ఈ ఘన పారాయణ చేసేది ఘన అనేటువంటి విధానాన్ని కనుక్కున్నదే మొట్టమొదటి తాను చెప్పిందే హిరణ్యకశిపుడు. సరే, ఈ అంధకాసురుడు ఏం చేశాడంటే మహాశివభక్తుడు కదా, కైలాసంలో అమ్మవారు అయ్యవారు అలా కూర్చుని ఉంటే వీడు తిన్నగా ప్రతిరోజు వాళ్ళకి నమస్కారం చేసుకునేవాడు.
వచ్చి పరమశివుడికి మాత్రమే కాళ్ళకు నమస్కారం చేసి ఈ పక్కన ఉన్న ఆవిడ్ని అసలు కనీసం అలా చూసేవాడికి వదట లేచి వెళ్ళిపోయేవాడు. చూసింది ఒక రోజున శంకరుణ్ణి అడిగిందట, ఏమండి ఇదేమి ధర్మము, వీడేవి చూస్తే మీకు వచ్చి నమస్కారం చేస్తున్నాడు, అసలు నన్ను పట్టించుకోండి, అసలు నాకేసి చూడటం లేదు, ఇదేమిటంటే ఏమో మరి వాడికి అలా మనసులో ఉందనుకుంటాను, దాన్ని నేనేం చేస్తాను అన్నట్టు ఆయన. అప్పుడు అమ్మవారికి పట్టుదల పెరిగి వీడి చేత నేను ఎలాగైనా నమస్కారం పెట్టించుకోవాలి కలిగి సరే మన్నాడు వచ్చాడు. మామూలుగా అయ్యవారికి నమస్కారం, శంకరుడికి నమస్కారం చేయడం ఆగరా ఒకసారి నాకు ఎందుకు పెట్టవరా అన్నాడు. పెట్టకూడదని కాదమ్మా, నాకేమిటో తండ్రి సకలము వారే అందువలన వారికే నమస్కారం పెడతాను, ఇంకో ఎవరికి నాకు అంత అవసరం లేదని అనిపిస్తుంది, అందువలన నేను పెట్టట్లేదు. నాకు అదేమిట్రా మీ ఇద్దరు భార్యాభర్తలమే కదా, నాకు పితృ సమానుడు అంటున్నాడు కదా, అంటే నా కొడుకువే కదా, నాకు పుట్టినవాడవే కదా, ఇప్పుడు ఎప్పుడైనా ఒక మనిషి పుట్టాడు అంటే ఆ పుట్టిన విషయంలో ఈ శరీరంలో కొన్ని భాగాలు తండ్రి యొక్క విశేషం వల్ల, కొన్ని భాగాలు తల్లి యొక్క విశేషం వల్ల వస్తాయి. అలా వచ్చినప్పుడు ఓ పంచేయి అయితేను ఇంకా నేను అవసరం లేదంటున్నావు కదా, నా వల్ల నీ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాలు అయితే ఆ భాగాలు నాకు ఇచ్చేయాలి, దానికే ఉందన్న శుభ్రంగా తీసి ఇచ్చేశాడు. ఇది మీకు ఇంకెక్కడో విషయం తెలియాలి. కలియుగంలో వచ్చేసరికి ఈ మరణం ఇస్తే ఈ లోపల ఉండేటువంటి ఆ గాలి కాస్తపోతే మరణం చేస్తారు మనిషి. పూర్వంలో అలా కాదు, కొత్త త్రేతాయుగాల్లో అలా కాదు. ఎలాగంటే ఆ యుగాల్లో అస్థిగత ప్రాణా అని ఎముకుంటే వాడి జీవితం ఉంటుందన్నమాట, వాడు బతికుంటాడు, ఎముకున్నంత మాత్రం చాలు. సరే నాకు ఇచ్చేయమంటే దానికేముందమ్మా ఇచ్చేస్తానని చెప్పేసి ఏదైతే తల్లి వల్ల లోపల ఉన్నటువంటి మజ్జ అనేటువంటి విషయం, కొన్ని పార్ట్లు ఏవైతే తల్లి యొక్క విశేషం వల్ల వస్తాయో అవన్నీ తీసిచ్చేసిన దాకా ఉండి సరే మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాడు. ఇంకా బ్రతికే ఉన్నాడు కదా, వస్తున్నాడు, మళ్ళీ ఆయనకే పెడుతున్నాడు తప్ప ఆవిడికి పెట్టట్లేదు. ఏది పోయినా కూడా ఇది మంచి విషయం అండి, అందువలన మీకు చెప్తాను. అలాగైతే అప్పుడు ఈవిడికి ఇంకా పట్టుదల పెట్టింది, ఎలాగైనా వాడి చేత నేను నమస్కారం పెట్టించుకోవాలి, ఎలాగైతే పెట్టించుకోవాలి. ఈ తంత్రములలో ఒక విధానం ఒకటి ఉంది పట్టుకుంటుంది. అది ఏమిటి అంటే ఈ 2 చిటికెన వేళ్ళు ఇలా పెట్టి, ఒకటి శంకరుడిది ఒకటి పార్వతీ అమ్మవారిది, ఈ 2 ఇలాగ మథన చెయ్యాలి. ఎలాగా కొన్ని వందల సంవత్సరాలు చేయాలి. ఇలా మథన చేస్తే 2 శరీరాలు ఏకమైపోతాయి అని ఉంది. ఇది నా కోరిక తీర్చాలి, మీరు ఎలాగైనా వాడి చేత నేను నమస్కారం పెట్టించుకోవాలి, అందువలని మాకు ఇది చేద్దామంటే శంకరుడు పాపం ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు చెప్పిన మాట కాదనం లేదు. ఇప్పుడు మనమే అనుకోకలేదు, అప్పుడు ఆడు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే ఇద్దరు కలిసి మథన చేస్తే ఈ 2 శరీరాలు ఏకమైపోయాయి. సగం భాగం పార్వతీ అమ్మవారు అయిపోయారు. ఇప్పుడు వాడు వస్తాడు, ఎవరికి 2 కాళ్ళకి పెట్టాలి కదా, ఒక కాలుకి పెడతానంటే కుదరదు కదా అని చెప్పేసి నువ్వు వచ్చిన తర్వాత ఆ 2 కాళ్ళకి నమస్కారం పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వాడు అర్ధనారీశ్వరుడు అయ్యారు అని ఇది ఒక విషయం అని గురువులు మహానుభావులు వారు ఏదో చెప్తాను. ఎందుకు ఇదంతా చెప్తానంటే ఇప్పుడు మనం చెప్పబోయేది నమో నమ శంకర పార్వతీభ్యాం ఇద్దరికీ పెడుతున్నాం. ఇంతవరకు నమశివాయ అన్నాం, నమో నమ శంకర, మీ ఇద్దరికీ నమస్కారం అమ్మా. ఆది దంపతులు కదా, ఇందులో ఇప్పుడు ఆవిడ మామూలుగా ఆయనకేనే నేను అక్కర్లేదా అని ఆవిడంటే మన దగ్గర సమాధానం లేదు కనుక ఎందుకు మనం కూడా తెలివిగానే లౌక్యంగానే ఉందాం, ఇద్దరికి కలిపి నమస్కారం పెట్టేస్తే అయిపోతుంది. ఇక అది అందుచేతను రామాయణం ఎలాగా లేదు కదా, ఈ విషయం మీకు తెలియడం మంచిది అని కాస్త సమయం తీసుకుని చెప్పాను. మీరేమీ అన్యథా భావించకండి. తర్వాత ఉమామహేశ్వర స్తవంలో అంటే ఆదిశంకరాచార్యులు కూడా రాసినటువంటి నమో నమ శంకర పార్వతీభ్యాం శ్లోకానికి 4 పాదములు ఉంటాయి, 3 పాదములు చెప్తాను. నమో నమ శంకర పార్వతీభ్యాం అనేటువంటి మాట అందరం కలిపారు. అంటే మీ అప్లికేషన్ కూడా అక్కడికి చేరాలి కదా, ప్రతి పాదము చెప్పడం అంటే కష్టం అవుతుంది, మీకు కష్టం అవుతుంది. ఈ నమో నమ శంకర పార్వతీభ్యాం అనేటువంటి మాట నేను ముందు ఒక 5 సార్లు చెప్తాను.
5 సార్లు అన్న తర్వాత అప్పుడు మొదలుపెట్టి అది ఎక్కువలేవులేండి, ఎక్కువసేపు మనం వేధించము అని. నమో నమ శంకర పార్వతీభ్యాం, నమో నమ శంకర పార్వతీభ్యాం, నమో నమ శంకర పార్వతీభ్యాం, నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇదే మాట నేను 4వ పాదం. శివాభ్యాం శ్లిష్ట బపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇది కూడా చాలా మంచి అర్థం కలిగినటువంటి విషయం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం, వాళ్ళిద్దరూ ఎప్పుడు యౌవనులే. పరస్పరాశ్లిష్ట బపుర్ధరాభ్యాం, పరస్పరము ఒకరితోటి ఒకరు ఆశ్లేష అంటే ఆశ్లిష్టతము అంటే ఇద్దరు మధ్యలో ఏ కొంచెమో తేడా లేకుండా ఏకమైపోయిందని ఆశ్లేషితము అని అంటారు. పరస్పరాశ్లిష్ట, ఒకరితో ఒకరు కూడిపోయినటువంటి వపుహు శరీరమును ధరాభ్యాం ధరించినటువంటి వారా. ఉమామహేశ్వర స్తోత్రం కదా. నగేంద్ర కన్యాం, నగం అంటే పర్వతం, ఆయన యొక్క పర్వతరాజు యొక్క పుత్రుడు అని. వృషకేతనాభ్యాం, వాడు దేని మీద తిరుగుతారు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరును ఎద్దు మీద తిరుగుతారు కదా, వృషభం మీద తిరుగుతారు కనుక అటువంటి మీరు నమో నమ శంకర పార్వతీభ్యాం అని మొట్టమొదటి శ్లోకానికి ఒక పదానికన్నా కొంచెం అర్థం చెప్పుకుంటే బాగుంటుంది అని. నమ శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం నారాయణేనార్చిత పాదుకాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణీంద్ర సుపూజితాభ్యాం విభూతిపాటీర విలేపనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీ పంజరరంజితాభ్యాం ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం అతిసుందరాభ్యాం అత్యంతమాసక్త హృదాంబుజాభ్యాం అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాల కళ్యాణ వపుర్ధరాభ్యాం కైలాసశైలస్థిత దేవతాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం అశుభావహాభ్యాం అశేషలోకైక విశేషితాభ్యాం అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం రథవాహనాభ్యాం రవీంద్ర వైశ్వానరలోచనాభ్యాం రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమః మల్లికధామభృభ్యాం శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం నమో నమ శివాభ్యాం పశుపాలీరక్షణ బద్ధహృద్భ్యాం సమస్త దేవాసురపూజితాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. స్తోత్రం త్రిసంధ్యం శివ పార్వతీభ్యాం భక్త్యా పఠేత్ ద్వాదశకం నరో యః స సర్వ సౌభాగ్య ఫలాని భుంక్తే శతాయురాంతే శివలోకమేతి. హర నమ పార్వతీపతే హర శ్రీమచ్చంకరాచార్య కృతం శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణం సర్వం శ్రీ ఉమా